సార్ మీ పేరండి? నా పేరు నల్లపాటి శివకుమార్, తెలంగాణ ఎక్స్ ఐటీడీపీ స్టేట్ సెక్రటరీ. సార్ మొత్తానికి ఇప్పుడు మీరు ఎన్ని మహానాడులో ఇప్పటివరకు పార్టిసిపేట్ చేస్తున్నారు? నా వయసు 35 సంవత్సరాలు. గత 18 సంవత్సరాలుగా నేను ఇంజనీరింగ్ చదవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కుటుంబీకులతో కలిసి మహానాడు కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతుండేవాడిని. సో మరి యువకుడుగా ఉన్నప్పటి నుంచి ఇన్ని మహానాడులు చూశారు. ఇప్పుడు డిజిటల్ మహానాడు ఏదైతే ఇప్పుడు 2026 డిజిటల్ మహానాడు ఉందో దీంట్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు మహానాడులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మహానాడు చాలా ప్రత్యేకతమైందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మహానాడు ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతూ ఉండేది. అంతకుముందు అన్న ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నప్పుడు గండిపేట దగ్గర మొదలైకొని తర్వాత తన స్వర్గస్థులైన తర్వాత చంద్రబాబు గారు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం మహానాడు కార్యక్రమం ఒకచోటే జరుగుతూ ఉండేది. రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మహానాడు అటెండ్ అవుతుండేవాడు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఎందుకు చెప్తున్నానంటే పలు కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు పోలిట్ బ్యూరో మెంబర్లు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల మన రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో, మన క్లస్టర్లో, మన గడప దగ్గరికి మహానాడు జరుగుతుంది. అలాంటి మహానాడుకు రాలేని, ఇంతకుముందు కూడా హాజరవ్వాలని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో నీ నియోజకవర్గంలో, నీ ఇంటి దగ్గర, నీ క్లస్టర్లో వెళ్ళి అటెండ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం, పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమం మన ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేయడానికి చాలా వెసులుబాటు. మరి ఇప్పుడు చూసుకుంటే బహిరంగ సభలో లక్షలాది మంది పాల్గొంటూ ఉంటారు. మరి ఇప్పుడు అదే స్థాయిలో ఈ ఏదైతే డిజిటల్ మహానాడు కూడా పాల్గొనే అవకాశం ఉందో ఎట్లా ఉండొచ్చు అంటారు డిజిటల్ అటెండెన్స్? పాల్గొనకపోవటం అనేది పక్కన పెడితే బహిరంగంగా పాల్గొనే వాళ్ళు ప్రతి సంవత్సరం లక్షల్లో ఉంటే డిజిటల్ మహానాడు వల్ల దానికి రెండింతలు ఈ రోజున్న టెక్నాలజీ వాడుకొని ఫోనుల ద్వారా, పేపర్ల ద్వారా, ఆన్లైన్ ద్వారా, లైవ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు వీక్షిస్తున్నారు. అది ఎప్పుడు కౌంట్ తగ్గదు కానీ పెరుగుతూనే ఉంటుంది. పార్టీ ప్రతి ఒక్క సందేశం ఏదైతే నాయుడు గారు ఇస్తున్నారో అది నేరుగా వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్లోకి వాళ్ళు వీక్షించడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రతి ఒక్క సందేశం, ప్రతి ఒక్క కార్యకర్తకి ఇచ్చే భరోసా, ప్రతి ఒక్క తీర్మానం ఏదైతే జరుగుతుందో అది నేరుగా కార్యకర్తకు చేరుతుంది. మరి అయితే ఇంతకుముందు బహిరంగ సభలో పాల్గొనేటప్పుడు యువకులు కావచ్చు, ఎంతోమంది పార్టీ కార్యకర్తలు జోష్ అనేది ఉంటుంది, అంటే ఉత్సాహం ఉండేది. మరి ఇప్పుడు ఇదే డిజిటల్ మహానాడు అదే ఉత్సాహం క్యారీ అవుతుందంట, లేకపోతే ఏమవచ్చు అంటారు? తప్పనిసరిగా అండి. ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడున్న మన తెలంగాణ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఏదైతే ఉందో మునుపు జరిగిన కార్యక్రమాలకి ఈ రోజు జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి పోల్చుకుంటే ఈ రోజు జనాలు ఎంతమంది తండోపదండాలుగా ఇక్కడ వీక్షించడానికి వచ్చారో ఇదే నిదర్శనం. మన మహానాడు మన ఇంటి పండుగ అనుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రతిరోజు కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు కార్యక్రమం మన మహానాడు పండుగకి ఇచ్చేయడం జరుగుతుంది. దానికి అదే నిదర్శనం అండి. మొత్తానికి యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక తొలి మహానాడు, దీని మొత్తానికి కర్త కర్మ క్రియ ఆనాదంలో జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏమంటారు నారా లోకేష్ గారి తొలి మహానాడు గురించి? వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహానాడులో ఇంత వినూత్నమైన కార్యక్రమానికి డిజిటల్ మహానాడు ఏర్పాటు చేయడంలోనే లోకేష్ గారి టెక్నాలజీని ఏ రకంగా అందిపుచ్చుకున్నారనేది మనకు తెలుస్తూనే ఉంది. రెండోది, రానున్న రోజుల్లో ఇలాంటి కొత్త వినూత్న ప్రయోగాలు శ్రీకారం చుట్టి పార్టీ కార్యకర్తకి ప్రతి ఒక్కటి కూడా భరోసా ఇచ్చే విధంగా తీసుకుంటారని లోకేష్ గారిని ఆశిస్తున్నాను. సార్ మొత్తానికి మీరు ఎన్ని మహానాడులో పాల్గొన్నారండి ఇప్పటిదాకా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏర్పాటైనటువంటి 43వ మహానాడిది. ఇప్పటి వరకు 1-2 తప్ప మిగతా అన్ని మహానాడులకు నేను హాజరై ఉన్నాను. మరి ఇన్ని మహానాడులో పాల్గొన్నారు కదా, ఇప్పుడు ఈ మహానాడులో పాల్గొన్న ఈసారి డిజిటల్గా పెట్టారు, ఇది ఎలా అనిపిస్తుంది మీకు గతంలో వాటితో పోల్చుకుంటే? అప్పుడున్న విధానంలో లక్షల మంది మహానాడుకు వచ్చేవాళ్ళు. అదేవిధంగా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకు, పార్టీ తీసుకునేటువంటి అంశాల మీద 3 రోజులు ప్రోగ్రాం జరిగేది. ఈరోజు 2 రోజులకు కుదించడం జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఏదైతే పొదుపు అనేది ఉందో, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశ చరిత్రలోనే ఇది మొదటి అంశంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. ఇది హర్షణీయమైనటువంటిది. భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచేటువంటి వ్యవహారం అనేది మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామాల నుండి లక్షలు వేల మంది ఎన్టీ రామారావు 1983 నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టినప్పుడు, అదేవిధంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టినప్పుడు కూడా లక్షలాది మంది కార్యకర్తలు హాజరై
ఆ రోజు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం వెలిసినటువంటి పార్టీ అని మనందరికి కూడా తెలుసు. మరి అటువంటి పార్టీ ఈరోజు మనకు తెలంగాణలో తిరిగి పునర్నిర్మాణం జరగాలంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఇక్కడ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి పెద్ద ఎత్తున గెలిచే విధంగా ముందుకు రావాలని నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాము. కవిత గారు లాంటి వారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి కొన్నిసార్లు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కవిత స్టేచర్ ఏంటన్న? కేసీఆర్ కూతురు కదా. కేసీఆర్ కూతురు. దాని తర్వాత లిక్కర్ స్కామ్ లో ఆమె పొజిషన్ ఏంటన్న? అట్లాంటి ఆమె చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు 4 టర్మ్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు అంటే నక్కకి నాగలోగానికి ఎంత ఫరక్ ఉంటుందండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆమె అసలు చాలా సర్కాస్టిక్ గా మాట్లాడిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అన్న. ఆమె మాకు మా అక్కడ విజ్ఞాన్ కాలేజ్ లో మా దగ్గరే చదువుకుందన్న. అప్పుడు వాళ్ళ నాన్న ఆర్టీసీ మినిస్టర్ ఉండే, ఏపీఎస్ ఆర్టీసీ. అప్పుడు వెస్ట్ మారేడుపల్లి, మేము సికింద్రాబాద్ లో ఉండేటోళ్ళం. మాకు వెస్ట్ మారేడుపల్లి విజ్ఞాన్ దగ్గర బస్సు ఫస్ట్ వాళ్ళ కూతురు చదివినప్పుడే వేయించిండు ఆయన కూడా స్పెసిఫిక్ గా కూర్చుని. అప్పుడు టీడీపీయే రూలింగ్ పార్టీ. ఆమె అప్పుడు మా కాలేజీల్లో టీడీపీ గురించి లెక్చర్లు ఇచ్చేదన్న, చంద్రబాబు నాయుడు గురించి లెక్చర్లు ఇచ్చేది. అట్లాంటి ఆమె ఇట్లాంటి గలీజ్ మాట మాట్లాడిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీడియాలో పబ్లిక్ అవ్వాలని, హైప్ క్రియేట్ చేసుకోవాలని, టీఆర్ఎఫ్ చేసుకోవాలని మాట్లాడింది తప్ప ఆమె నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడిందని నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఆలోచించండి, ఒక చిన్న అన్న మాటల్లో వీటిలో ఆలోచించండి. ఆమె చాలా ఏంటంటే criticism is important. I'm not denying it. Criticism is important to somebody's growth. But ఇట్లా డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు చూడు, అది చేస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా టీవీలో ఉండాలన్న ఒక ఒపీనియన్. ఎందుకంటే నాలాంటి వాళ్ళందరం కూడా మేము ఎవరైతే బాబు గారు ఫలాలు తిన్నామో మేమందరం కూడా రివోల్ట్ అవుతాం ఖచ్చితంగా. ఆయన వల్ల మేము బెనిఫిట్ పొందాం కాబట్టి. అప్పుడు మాకు 2002లో ఆయన మాకు దేవుడు. 2000లో అప్పుడు మాకు ఏంటంటే ఐటీ రివల్యూషన్ అవి ఇవి తెచ్చి మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్స్ అనమాట మాకు అప్పుడు ఆయన పుణ్యమంటూ. సో అందువల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళందరూ మేము రివల్ట్ అవుతామని తెలుసు. కాకపోతే ఆ మీడియాలో ఉండాలి, నాన్ స్టాప్ గా కాన్స్టెంట్ గా ఆ టీఆర్పీలు పెంచుకోవాలన్న ఉద్దేశంతో మాట్లాడింది తప్ప మా పొద్దుగాలు వేసి సాయం దాటి చంద్రబాబు నాయుడు ప్రేర్ చేస్తూనే ఉండేది మా కాలేజీలో ఉన్నప్పుడు. ఇది కేవలం ఏంటంటే ఏదో ఒక రకంగా తను ప్రెజెన్స్ చూపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా తనకి సబ్జెక్టుని మాట్లాడిందని మాత్రం నేను అనుకోవట్లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. మేడం గారు, మొత్తానికి ఈసారి డిజిటల్ మహానాడులో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అందులో హైబ్రిడ్ సిస్టంతో 1867 క్లస్టర్స్లో ఒకేసారి మేమందరం కూడా దగ్గరగా బాబుగారి దగ్గరగా ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం. ఎక్కడ కూడా దూరంగా ఉన్నామన్న ఫీలింగ్ రాలా. ఇంకెప్పుడు తోసుకోవటం, లాక్కోవటం అంతుండేది. అది కాకుండా నీట్గా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. ఈరోజు అందులో ఈ మహానాడులో స్త్రీ శక్తితో స్టార్ట్ చేయటం అన్నది అది నాకు కూడా ఎంత గర్వకారణం అనిపించిందంటే, ఈ రోజున హైదరాబాద్ తెలంగాణకి స్త్రీ శక్తి కింద నిదర్శనం కిందే నాకు జెండా ఆవిష్కరణ కూడా, తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కూడా అవకాశం దొరికింది. ఇది మహిళల్ని గౌరవించడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో ఎన్నో మహానాలు జరిగాయి, మీరు కూడా ఎన్నో మహానాలకు అటెండ్ అయ్యారు. 40 ఓకే. మరి ఇన్ని మహానాల్లో ఈ మహానాడికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? ఈసారి మహానాడు గురించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా. ఒకప్పుడు పార్టీ ఏర్పడ్డ మహానాడు, తర్వాత మేము నిలదొక్కుంటున్న మహానాడులు, ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత వచ్చిన మహానాడులు. ఇది ఒక దుష్ట పరిపాలన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత మరలా ప్రజా చైతన్యం వెల్లిబుర్చి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత న్యాయం గెలిచింది అన్న విధానంలో ఇప్పుడు మరలా అమరావతిని రాజధానిగా ఏర్పరచుకొని కొత్తదనాన్ని ఇచ్చుకుంటూ క్వాంటమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు తీసుకొస్తున్న మహానాడు ఇదని అనుకుంటున్నా. ఈ మహానాడుని మహిళలకు అంకితం చేయటం అన్నది మొట్టమొదటిసారి మహానాడు. దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిది అవుతుంది. ఎందువల్లంటే మహిళా రిజర్వేషన్ని దేశంలో కొన్ని పార్టీలు వ్యతిరేకించిన తరుణంలో, మోడీ గారు మహిళా రిజర్వేషన్ కావాలని చెప్తున్న తరుణంలో మేము మహిళల కోసం ఉన్నాం. మహిళా అభ్యుదయమే మా అభ్యుదయం. మేము మహిళల కోసం రిజర్వేషన్ కాదు ఏదైనా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆదర్శంగా దేశానికి ఇచ్చినటువంటి మహానాడు. అంతేకాదు మహానాడులో మన వక్తలు చూస్తే
బాధపడ్డ వాళ్ళు, యువత, అంతేకాకుండా జన్, ఇందాక బాబు గారి స్పీచ్లో విన్నాం, జన్ జీ, జన్ ఆల్ఫా, ఇవన్నీ కూడా యువతరంతో కొత్త భారతదేశం ఆవిష్కరించబడుతుంది. భారతదేశమే కాదు, కొత్త ఆంధ్రప్రదేశ్, కొత్త తెలంగాణ, అందులో ఇవాళ గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేము ముందుకు వస్తున్నాం, పార్టీ పునర్నిర్మాణం. కానీ మా లోకేష్ బాబు గారు చెప్పిన మాట నిజంగానే ఇది మాకు కొత్త మహానాడు, ఆనందం నింపిన మహానాడు, మాకు కొత్త వెలుగుని, ముఖ్యంగా తెలంగాణలో కొత్త నూతనత్వాన్ని మరలా మా పార్టీ ముందుకు రావడానికి బాటలు వేసే మహానాడు.